చూసుకున్నట్లయితే నిన్న అట్టహాసంగా మొదటి రోజు పూర్తయింది మహానాడు సభ. ఈ యొక్క 6 అంశాలు కూడా 6 మార్గదర్శకాలుగా చేశారు మొదట. దాన్నే 6 శాసనాలుగా మేము పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తామంటున్నారు. మొదటి ఏదైతే తెలుగు ఖ్యాతి విశ్వఖ్యాతి అంటున్నారు, తెలుగు జాతి విశ్వఖ్యాతి. రెండోది చూసుకుంటే యువగలం, స్త్రీ శక్తి, దీంతో పాటు మరికొన్ని అంశాలు చెప్తున్నారు. ఏదైతే అన్నదాతకు అండగా అంటున్నారు. మరి ఇవన్నీ ఎలా ఉండబోతున్నవి? ఈ మార్గదర్శకాలు అందరూ పాటిస్తే కనుక రేపు పేదవాళ్ళకి సేవలో కూడా సోషల్ ఇంజనీరింగ్ మరొకటి ఇందులోనే 6లో ఎలా అనిపిస్తుంది? 6 పథకాలకి మార్గదర్శకాలు అంటారు, లేకపోతే ఈ 6 వేరు అంటారు? అది వచ్చి డూప్ మాట. అది జరిగే పని కాదు. నిన్న కూడా మానాడు చూసి రావడానికి పోయిన వాళ్ళు కూడా రాయలసీమ కానీ చిత్తూరు కానీ కడపలో కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇది మహానాడు కాదు ఏదో మాయానాడు అన్నారంట. మరి నాకైతే తెలియదు, సోషల్ మీడియాలో చూశాను. అది అయితే మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే, ఒక పక్క ఈ కరోనాలో మళ్ళీ కేసులు నమోదవుతున్నాయి అని విన్నాము మేము కూడా. ఏదైతే రెండో వేవ్ ఉంది, గుంటూరులో ఒకటి, విజయవాడలో ఒకటి నమోదైంది అంటున్నారు. ఈ టైంలో అవసరం అనేది వాళ్ళ వాదన. అయితే ఏంటి అంటే, ఈ యొక్క ప్రజాధనం నిరుపయోగంగా మారుతుంది. ఇంత పెద్ద సభ 3 రోజులు భోజనాలు అంటున్నారు. 17 కోట్ల విరాళం ఎన్ఆర్ఐలు ఇచ్చారంట. సో అందుకని మేము పెడతామంటుంది ఈ ప్రభుత్వం. ఎలా చూడాలి ఈ 2 అంశాల మధ్య వ్యత్యాసం? ఇది నమ్మేదాకా మాట కాదు. ఇప్పుడు మామూలు ఆయన చెప్పినవి ఇంతవరకు చేయలేదు. దీంట్లో భోజనాలు, కరోనా ట్రీట్మెంట్లు ఎన్ని చేస్తారో మనకు నమ్మకం ఉందా? అవి ఒట్టి మాటలు. పార్టీకి సంబంధించి నేను పదవులు ఆశించే వ్యక్తిని కాదు, లోకేష్ గారు మాట్లాడేది. అయితే మార్గదర్శకాలుగా ఎవరైతే సీనియర్గా ఉన్నారో, చంద్రబాబు గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఇప్పటికీ కూడా ఆయన పరంగానే అభివృద్ధి ఉంటుంది రేపు రాష్ట్రం. అందుకని నేను ఎటువంటి పార్టీ పదవులు పగ్గాలు చేపట్టదలుచుకోలేదు, ఇప్పుడు ఉన్న వాటితోనే నేను ముందుకెళ్తానంటున్నారు ఆయన. ముందుకెళ్ళాలని కనీసం ఇప్పుడు మనకాడ ఉండే డబ్బు బేస్ మట్టాలకు కూడా రావు, పునాదులకు కూడా రావు. అవతలేమో మోడీ గారు ఎవరు, చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఎరుకు అలాదు, ఇప్పుడు అలాదు. ఇప్పుడు ఆయన వల్ల కాదు. అది అవినీతి నిర్మూలనలకి, లంచగొండితనాన్ని నిర్మూలించడానికి పెద్ద రోడ్లు రద్దు చేయాలంటున్నారు. ఆల్రెడీ 2000 రోడ్లు రద్దు అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నది 500. ఈ 500 రోడ్డు కూడా రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అన్ని అకౌంట్ పరిమితంగా ఉంటాయి కాబట్టి అన్నీ బయటకు వస్తాయి అనేది ఈయన వాదన. ఎలా చూడాలి? నిజంగా ఇబ్బంది పడతారా మరి? అప్పుడు ఇబ్బంది పడతారు, కంపల్సరీగా ఇబ్బంది పడతారు. ఏంటంటే ఎరుకు 2000 రూపాయల కాగితం, 1000 రూపాయల కాగితం వాటి కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఈ పాయింట్ వల్ల ఇబ్బంది, అది జరిగే పని కాదు. ఎలా ఉంటుంది అంటారు? గత ప్రభుత్వాలు చేసిన ఏదైతే ఈ అక్రమాలకు సంబంధించి మేము విచారణ వేశాము, ఖచ్చితంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది, పాలన పారదర్శకంగా ఉండాలంటే ఈ అక్రమదారుల్ని, గతంలో అవినీతికి పాల్పడిన వాళ్ళని మేము అరెస్ట్ చేపిస్తాం, అందుకే విచారణలు సాగుతున్నాయి అని చంద్రబాబు గారు. మొన్న ఈయన మన అమిత్ షా గారు వచ్చారు కదా అమరావతి సభలోకి. ఆ రోజు కూడా ఆయన కూడా భోజనం కూడా చేయలేదంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఇరికిద్దాము లిక్కర్ స్కామ్లో అన్నారు. కానీ ఆయన కూడా సరిగ్గా అన్నం తినకుండా వెళ్ళిపోయిందంట. ఇప్పుడైతే మాత్రం వాళ్ళు అయితే దీన్ని మాత్రం పెట్టుకోరు. జగన్ వల్ల వీళ్ళకి ఇబ్బంది లేదు. పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు, గత ప్రభుత్వాల అవినీతి ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్సీపీ సంబంధించిన అవినీతి ఒక ఎత్తు అంట. నిజమేనా? ఒట్టి ఇది సోషల్ మీడియా అబద్ధం, అంతేగాని అక్కడేం లేదు. ఈరోజు ఎన్టీఆర్ జయంతి, ఆ సందర్భంగా మరికొన్ని అంశాలు ఉన్నాయి. రేపు 5:30కు ముగిపోతుంది సభ. మరి ఖర్చు ఇవన్నీ కూడా చూసుకుంటే రేపు పథకాలు ఇవ్వాల్సి ఉంది జూన్ 12న. మరి 3 పథకాలు ఒకేసారి అంటున్నారు, జనాలు నమ్మకం లేదంటున్నారు ఇచ్చేదాకా. మరి ఏమంటారు? ఏదైనా రేపు మా ఆటో వాళ్ళు కూడా గది కూడా ఏదో గతి అయిపోద్ది, వాళ్ళు కూడా అడ్డం తిరుగుతారు. ఇది మాత్రం ఆటో వాళ్ళు మాత్రం ఇది ఉచిత బస్సు అన్నారు చూడు. ఆ ఉచిత బస్సు పెడితే మాత్రం రోడ్లు మాత్రం అలా ఈ రాష్ట్రం అంతా కూడా గుల్లగుల్ల అవుతుంది. ఎందుకంటే ప్రతి పేదవాడు ఆటోవాడు ఏదో దాని మీద జీవనాధారం చేసుకొని బతికేవాడు. మరి అట్టాడి కూడా ఉచిత బస్సు నిన్న కూడా ప్రకటించాడు మరి లోకేష్ బాబు. ఏది కడపలో బహిరంగ సభ. మరి అది ఎలా ఉండబోతుంది? మళ్ళీ జాతీయ కార్యదర్శిగా చంద్రబాబు గారే అని చెప్పి నేను నోటిఫికేషన్ ఇచ్చారు టీడీపీ మొత్తానికి కూడా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉండనంటున్నారు. కొన్ని జోకులు అవాకులు పేల్చారు, పాత ప్రభుత్వాలు ఏం చేశాయి ఇవన్నీ కూడా. సభ అంతా కూడా కొద్ది కామెడీగా జరిగిన వాస్తవమే. మరి ఏమంటారు? ఇంకా ఎన్నాళ్ళు ఇదే పట్టుకుని ఉంటారు? ముందుకెళ్ళే అవకాశాలు ఏమున్నాయి? పాత ప్రభుత్వం దిగిపోయింది కదా. అవునవును, ఇప్పుడు అలా ఏం చేయలేరండి వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు నిన్న మామూలుగా మానాడని సభ పెట్టుకున్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంట సభ మీద సభ. ఇంకా ముందుకు పోవాలంటున్నారు అక్కడ ఉండే మంత్రులు కానీ నాయకులు కానీ. మరి ఎడ చేస్తారో ఏమో, ఇదైతే నడవదు. రైతులకి వర్కౌట్ అవుతాయి అంటే ఏదైతే ఉందో కార్యకర్త అధినేత అంటున్నారు. గతంలో కార్యకర్తలు ఏ పార్టీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మహా అయితే గట్టిగా ఉంటే నియోజకవర్గ వారీలుగా ఏదన్నా హెల్ప్ చేసి ఉంటారు, అక్రమంగా చనిపోయితే లేకపోతే యాక్సిడెంట్లు అయితేను. మరి ఎలా ఉంటాయి ఈ అంశాలు? ఎలా ఉంటాయి? నిన్నేందో మరి లోకేష్ బాబు అంతా రైతుల గురించే మాట్లాడుతున్నాడు. రైతులు ఆల్రెడీ ఆరిపోయి ఉన్నారు. ఆయన తెలియలే రైతు అనే సంగతి వాడికి వచ్చింది. కానీ రైతు ఇప్పుడు ఏ పంట పండించుకొని ఏ పంట గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నాడని తెలియలే లోకేష్కి. రైతులను ఆదుకుంటాము, మంచి గిట్టుబాటు ధరలు ఇస్తున్నాము అని నిన్న అదే మానాడు సభలో మాట్లాడుతుండో. రైతుల పక్షాన ఉన్నాము, వాళ్ళకి గిట్టుబాటు ధర బ్రహ్మాండంగా ఉన్నదని వాళ్ళు మాట్లాడుతుండ్రు. వీళ్ళేమో
రైతులు మిరగ రైతులు కానీ కంది రైతులు కానీ వరి ధాన్యం కానీ మొత్తం ఆరిపోయినా నీళ్లు మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎడ చేస్తారు? మరి పార్టీ మరి భవిష్యత్తు పారదర్శకంగా ఉంటుందా? వీళ్ళందరూ కలిసి ఉంటారా? వీళ్ళు కూటమి ఎప్పుడు పెట్టుకున్నారు? వీళ్ళు గబ్బు చేసుకున్నారు. లేకపోతే పార్టీ బాగానే ఉండేది. ఇప్పుడు ఆయన నడిపించింది ఏంటంటే మొన్న గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామన్నారు, కానీ ఒక బండ 2 బండ్లు వచ్చినాయి, కానీ మిగతా వాళ్ళు రాలేదు. అవి ఒట్టి మాటలు. కాకపోతే వాళ్ళు నమ్మకం చూపించారు, ఒక బండి వేశారు, మిగతా వాటిగా పడల. మేడం ఎలా ఉంది? సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన దగ్గరలో ఉంది. రేపు జూన్ 12కి మహిళలకి ఎక్కువగా అండగా ఉంటారంటుంది ఈ ప్రభుత్వం. దాంతోపాటు మహిళా పథకాలు, తల్లికి వందనం ప్రథమంగా ఇస్తానంటున్నారు. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. పిల్లలకి అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి, లేని పిల్లలు. ఇప్పుడు కూరగాయలకు వచ్చామంటే చూస్తూ ఒక 100 రూపాయలలో మాకు కొంచెం కూరగాయలు దండిగానే వచ్చాయి, బాగానే ఉంది ఇప్పుడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పిల్లలకే మంచి చేయాలండి. ఆరోగ్యం గురించి చాలా బాధపడుతున్నారు. తల్లికి వందనం జూన్ 12 ఇస్తామంటున్నారు. 2 దఫాలుగా అనుకున్నారు, కానీ ఫస్ట్ మళ్ళీ ఒకేసారి ఇవ్వటం చాలా మంచిదండి. అసలు పల్లెటూర్లలో కానీ ఇక్కడ కానీ చాలా లేని పిల్లలు చాలా బాధపడుతున్నారు. అసలు ఆ 10,000 ఆ 15,000 వాళ్ళకు వస్తే అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళు. ఆ పిల్లలకి చదువుల గురించి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోయిన సంవత్సరం అయితే ఎంత నరకం చూసారంటే అంత నరకం. ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టుకోవడం కానీ ఏముంటే అవి, బిందెలుంటే బిందెలు, డాకలుంటే డాకలు, పిల్లల చదువుల గురించి చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక తల్లి వచ్చింది అనుకో పుట్టింటికి 10,000 ఇవ్వరు, 5,000 రూపాయలు ఇవ్వరు, 1,000 రూపాయలు ఇవ్వటం కూడా తల్లి కష్టపడుతుంది. తల్లికి సొంత కూతురికి ఇవ్వాలండి, కానీ వీళ్ళు గవర్నమెంట్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? ఆయన కూడా అనేక చెప్తున్నారు, కొంచెం సైలెంట్ అయినప్పటికీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తున్నారు. కళ్యాణ్ పట్టించుకోవాలండి, అసలు ఏం పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది మాకైతే మాత్రము. కానీ ఆయన పిల్లల మీద కొంచెం కేర్ పెట్టేసి కొంచెం బాగా మంచిగా చూసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆరోగ్యం హాస్పిటల్లో కూడా చాలా మంచిగా చూడట్లేదండి. నిన్నటి నుంచి కూడా ప్రభుత్వాలు మహానాడు సభలు జరుగుతున్నాయి. వార్తల్లో సేపు బయట కొంచెం చూస్తున్నట్లు అనిపిస్తుందండి. మాకు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టము. ఆయన సినిమా ప్రతి ఒక్కటి చూస్తాము. ఆయన హీరోగా మళ్ళీ బయట కూడా అలా హీరోగా ఉండాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వాలు మహానాడు సభలు పెడుతున్నాయి మేడం కడపలో. ఎలా అనిపిస్తున్నాయి? అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇంటుంటే మాకు అసలు ఏదో ప్రపంచంలో తేలినట్టుందండి. ఏంటి అమరావతి గురించి కానీ మాకు ఇక్కడ ఏంటి రాయలసీమ సైడ్ కానీ బాగా చేస్తామంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు కొంచెం ఇబ్బంది. కరెంటు బిల్లులు చాలా ఎక్కువ అండి. అసలు మేము కాల్చుకుని ఇదివరకు 300 400 వస్తాయి, ఇప్పుడు 1,200 1,500 వస్తుంది. ఏసీ వేసుకోవటానికి కూడా ఎప్పుడో కొనుక్కొని గంట వేసుకొని ఆపుకుండే వాళ్ళం, ఇప్పుడు పట్టుకోవాలంటే భయం అవుతుంది. కానీ పేదవాళ్ళండి, రైతులండి, అసలు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? రైతులకు న్యాయం చేయమనండి. సభలో కూడా చెప్పారు లోకేష్ గారు. కానీ రైతులండి అసలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఏం పండట్లేదండి. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు కూలీలకు వెళ్తున్నారు. 400 కూలీ ఇస్తే బాగుండు, పొలాలు పక్కన పెట్టేసి కూలీలు చేసుకొని బతికితే బాగుండు అనిపిస్తుందండి. మార్గదర్శకాలు రైతులకు అండగా ఉండి పెట్టుబడి సాయాలు త్వరగా ఇస్తే బాగుంటుంది. చాలా అండి, అసలు రైతులకు ఒకటి, పిల్లలకు ఒకటి చేస్తే, ఈ ఆరోగ్యం గురించి ఒకటి, ఈ 3 చేస్తే చాలండి. ఆయన ఫ్రీగా అన్ని 3 అసలు చేస్తే ఏమి చేయకపోయినా పర్వాలేదు. అసలు చెప్పారు ఒకవేళ 500 నోటు రద్దు అయితే ఎలా ఉంటది? ఎందుకంటే అవినీతి నిర్మూలనకి ఈ 500 నోటు పెద్ద నోటే కదా ఇంకా ఉంది. గతంలో 2,000 నోటు రద్దు. ఇబ్బందులు పడిపోతారులేండి, ఇబ్బందులు పడిపోతారు. ఎంతని చిల్లర పెద్ద ఉన్న వాళ్ళకైతే లెక్కలేదు, కానీ 500 కూడా రద్దు చేస్తే ఇబ్బంది పడిపోతారు కదండి. పెద్ద వాళ్ళు బ్యాంకులో ఇబ్బందులు పడిపోతారు కదా. అలాంటి చేయకపోవటమే మంచిదండి. గత ప్రభుత్వాల వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ అవినీతిని బయట పెడతామని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు కూడా రేపు ఏమన్నా అనుకోండి, బాగానే చేశాడండి జగన్. పిల్లలకి, స్కూల్ పిల్లలకి అసలు స్కూళ్ళు కానీ సూపర్గా అండి. మాకంటే మా పిల్లలు పెద్ద అయ్యారు, అత్తగారిళ్ళకి వెళ్ళిపోయారు. మా పిల్లల గురించి కాదు, ఊర్లో మా చుట్టాల పిల్లలు వాళ్ళ గురించి చెప్పుకుంటుంటే ఎంత బాధపడుతున్నారంటే, వాళ్ళు ఫ్రీగా అండి ఎంత మార్కులు తెచ్చుకున్నారో, 10th లో 460 తెచ్చుకున్నారు. ఇప్పుడు కాలేజీ ఇంటర్కి వెళ్ళారంటే వాళ్ళకి ఫీజులు కట్టుకోలేక వాళ్ళు బాధపడిపోయి 10,000 సందాలు వేసుకొని మేము ఇచ్చామండి ఒక 60,000. ప్రభుత్వాల్లో వాలంటీర్లు కూడా ఉండేవాళ్ళు కదా, అన్ని అందినాయా? వాలంటీర్ల గురించి వేస్ట్ అండి, మీరు ఏమన్నా అనుకోండి. కానీ టౌన్లో పల్లెటూర్లలో మంచి కానీ ఈ టౌన్లలో మాత్రం వేస్ట్ అండి. బాగానే జరిగినాయి, అయితే అన్ని బాగానే జరిగినాయి. నిన్నటి నుంచి మొదలైన మొదటి రోజు మహానాడు సభ కడపలో జరిగింది సార్. ఇవాళ కూడా ఉంది. వాళ్ళేమో ఎన్టీఆర్ గారి జయంతి. ఎలా అనిపిస్తుంది? అన్ని పథకాలు జూన్ 12 ఒకేసారి ఇస్తామంటున్నారు, కొంచెం సమయం పట్టినా పర్లేదు.
వాళ్ళ ఇష్టం, మన చేతుల్లో ఏముంది. వాళ్ళు ఏది వాగ్దానాలు చేస్తారు, తింటారు, అది ఇది అంటారు. వాళ్ళు ఇచ్చిన టైందాకా మనం ఉండాలి, తప్పదు. లోకేష్ గారు ఏమంటున్నారంటే సీఎం పదవి పైన నాకు ఆశ లేదు, నేను కార్యకర్తగా పనిచేస్తాను, చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలంటున్నారు. ఎలా చూడాలి? ఏం టైం మనం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు మనకు టైం ఏ రోజు ఎలాగ ఉంటుందో ఏమో చెప్పలేము. అది 6 సూత్రాలు, పార్టీ 40 సంవత్సరాలు భవిష్యత్తు ఉండాలంటే 6 సూత్రాలు ఉండాలంటున్నారు. ఒకటేమో తెలుగు జాతి విశ్వఖ్యాతి అంటున్నారు, రెండో చూసుకుంటే స్త్రీ శక్తి అంటున్నారు, మరో చూసుకుంటే పేదలకి సేవలో సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. పలు అంశాలు చెబుతున్నారు. అలా ఎలా అనిపించింది? ఇవన్నీ జరుగుతాయి? పర్వాలేదు, కొద్దిగా ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొద్దిగా పర్వాలేదు. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్వాలే. జగన్ కంటే ఈ ప్రభుత్వం కొద్దిగా పర్వాలేదు. జూన్ 12 4 పథకాలు ఇస్తారు, ఓకే, కానీ మొన్నటిదాకా డబ్బులు లేవన్నారు కదా ఖజానాలో. ఇప్పుడే 3 రోజులు భారీ ఎత్తు సభకు చాలా డబ్బులు అవుతున్నాయి. పార్టీలు ఏమో విరాళాలు వచ్చినాయి 17 కోట్లు అంటున్నారు. ఎలా చూడాలి? అదే ఏం చేస్తాం, అంతవరకు నేను చెప్పలేను ఇంకా నా వల్ల కాదు. నిన్న గత ప్రభుత్వ అవినీతి ఒక లెక్క, అంతకుముందు ప్రభుత్వాల అవినీతి ఒక లెక్క అంటున్నారు బాబు గారు. అదేలే, ఇదే అంతవరకు బాగా అన్యాయంగా ఉంది, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. అది మరి ఈ రోజు రేపు కూడా ఉంది కడపలో సభ, ఎలా ఉండబోతుంది? రేపు పథకాలు కూడా ఖచ్చితంగా టయానికి అందుతాయా? ఏమో చెప్పలేము. మన చేతుల్లో లేదు, వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే లేదు. మన చేతుల్లో మనమేం చేసేదానికి లేదు కదా. అది అవినీతిని నిర్మూలించాలంటే పెద్ద నోట్లు రద్దు అవ్వాలంటున్నారు. 5 రద్దు అవుతాయా? ఏం వాళ్ళ ఇష్టం. మోడీని కోరినట్టుగా చెబుతున్నారు చంద్రబాబు గారు, నిజమే? ఇప్పుడు 4 నెలల నుంచి కరెంటు బిల్లు ఫుల్గా వచ్చేస్తున్నాయి, మామూలుగా రావడం కరెంటు బిల్లులు. తెలుసా, నెలకు 1000 రూపాయలు, 800, 700 అలా వస్తుంది కరెంటు బిల్లు. ₹4.59 కొన్నారంట యూనిట్. సో అదంతా భారం అంతా ప్రజల మీదే పడుతుంది. ఎలా చూడాలి? వీటి మీద వాటి మీద అన్ని వేసేస్తున్నారు బిల్లు మీద. ఎంత ఉండేది అప్పుడు కరెంటు బిల్లు? గతంలో కొంత తక్కువే ఉండేది, కానీ ఆయన పెంచాడు, 7 సార్లు పెంచాడు ఆయన కరెంటు బిల్లులు. ఈయన మళ్ళీ పెంచడం లేదు మనకు తెలియదు, కానీ బిల్లుల్లో ఆ ఛార్జీ ఈ ఛార్జీ అన్నీ వేసేస్తున్నారు. అది నిత్యావసర సరుకుల ధరలు తర్వాత చూసుకుంటేనేమో మిగతా ఈ రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, అవి బాగానే ఉన్నాయి. రోడ్లు గిట్లు అన్నీ బాగానే, పర్వాలేదు. సంవత్సర పాలనలో ఏం గమనించారు? ఏవి బాగా జరిగినాయి, ఏవి లేటుగా జరుగుతాయి? జరిగిన రోడ్లో వేయించాడు, పర్వాలేదు, బాగానే ఉంటుండే. అదే ఎలా ఉంది సంవత్సర పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చి మహానాడు సభలు 3 రోజులు కడపలో అట్టహాసంగా జరుపుతున్నారు. సంవత్సరం దగ్గరికి వచ్చేసేసింది. ఏమేమి బాగున్నాయి, ఏమేమి ఫాస్ట్గా అవుతున్నాయి, అసలు ఏమేమి మొదలవ్వలేదు చూసినాయి చెప్పండి. పథకాలంటే కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదండి. కొంతమంది నిరాశ పడుతున్నారు ఇవ్వలేదని. గత ప్రభుత్వం వచ్చిందని ఈ ప్రభుత్వం ఇవ్వలేదని కొన్ని. కొంతమంది ఈ ప్రభుత్వం ఎక్కువ శాతం పనులు బాగా జరుగుతున్నాయి, అన్ని విధాలుగా బాగుందని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఇసుక కొలత ఉండేది ఇంతకుముందు, ఇసుక కొలత బాగుంది. చాలా పనులు ఉన్నాయి. ఇంతకుముందు ఇసుక లేకపోవడం ఎంతో నిరుద్యోగులు రోడ్డు మీద పెట్టి చాలామంది అర్థమయ్యారు చాలామంది. ఇప్పుడు మాత్రం ఇసుక వల్ల కొద్దిగా బెటరే. అయితే ఈ సంవత్సర పాలనకు సంబంధించి రేపు జూన్ 12కి ఏదైతే అన్నదాతలకేమో పెట్టుబడి సాయం 20,000 ఖాతాల్లో పడతాయి అంటున్నారు, కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపే. ఒక పక్క ఇటుపక్క చూసుకుంటేనేమో మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది, ఆగస్టు 15 కన్ఫర్మ్ చేశారు నిన్న సభలో. ఒక పక్క పార్టీ పక్కాలు కొన్ని లోకేష్ గారు అప్పచెప్దాం అనుకున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు, జాతీయ కార్యదర్శిగా అనుకున్నారు, కానీ వద్దు నేను మామూలుగానే ఉంటాను, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చంద్రబాబు గారే ఆయనే చేయాలనేది ఈయన వాదన. ఎలా చూడాలి ఇవన్నీ అంశాలు? ఇంకా ఎక్కువ శాతం చంద్రబాబు గారు ఉంటేనే దానికి పరిపాలన బాగుంటుంది. ఇంతకుముందుకి ఇప్పటికి జనాభాకి మాత్రం చాలా మేలు జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే పథకాలు అందలేదని అనవసరం ప్రచారం చేస్తున్నారు వేస్ట్గా. అందే వాళ్ళకి అందుతున్నాయి, అందరికి అందట్లేదంటే కొన్ని నోటి బడ్జెట్లు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోకపోవడం, మిస్ అవ్వడం ఏదో జరుగుతుంది, అంతేగాని అందే వాళ్ళకి అందరికీ అందుతుంది. మామూలుగా రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానీ అవినీతి నిర్మూలించాలంటే కనుక పెద్ద నోట్లు ఏదైతే ఉన్నాయో కరెన్సీ నోట్లు రద్దు చేయాలంటున్నారు. ఆల్రెడీ 2,000 రూపాయల నోటు రద్దు అయింది తెలిసిన విషయం అందరికీ తెలుసు, అవి లేవు. 500 కూడా తీసేయమంటున్నారు. అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే పారదర్శకంగా ఉంటుంది, పక్కన దారి పట్టడానికి అవకాశం ఉండదు, అవినీతి నిర్మూలన సాధ్యం అనేది చంద్రబాబు గారు నిన్న సభలో చెబుతున్నారు. ఎలా చూడాలి? 500 నోట్లు మాత్రం తీసేయాలండి, దొంగ నోట్లు వస్తున్నాయి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అది మాత్రం పక్క. 500 నోట్లు తీసేసి మిగతా ఒక 200 నోట్లు 100 నోట్లు ఇవి ఉంటే చాలా వరకు బెస్ట్. 500 నోట్ల వల్ల బ్లాక్ మనీ బాగా ఎంతకెంత పెరుగుతుంది, దానివల్ల వేస్ట్. 100 నోట్లు ఇవన్నీ మామూలుగా బెస్ట్. మరి ఈ రోజు ఏమో సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి, మరి దాని సందర్భంగా చూసుకుంటే కొన్ని అంశాలు ఈ రోజు కూడా సభలో ప్రకటిస్తామంటున్నారు. మంచి పరిణామం అంటారు? మంచిదేనండి, చాలా వరకు బ్యాడ్. ఫాస్ట్గా అయితే బాగుంటాయి. సంవత్సర పాలన దగ్గరలో ఉన్నారు కదా.
అమరావతి మాత్రం పూర్తి అవ్వాలండి. చాలా మంది నిరుద్యోగులు ఇక్కడ ఉద్యోగాలు దొరికి వేరే రాష్ట్రానికి వెళ్ళకంట ఉద్యోగాలు దొరికి చాలా మంది ఇక్కడే డెవలప్ అయింది. మెయిన్ మాత్రం అమరావతి డెవలప్ అవ్వాలి. మెయిన్ మొన్నటిదాకా డబ్బులు లేమంది కదా ప్రభుత్వము. 3 రోజుల సభకు భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి, 17 కోట్ల దాకా అంటున్నారు వీళ్ళు. మరి ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది అనేది ప్రతిపక్షాల వాదన, ఏదైతే మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. నిజంగా ఈ 3 రోజులు అవసరం, ఎందుకంటే పథకాలు ఇప్పుడు వరకు ఏమీ అమలు అవ్వలేదు కదా. సరిగా చూసుకుంటే 12 వరకు చూడాల్సిందే కదా, జూన్ 12 వరకు. మరి ఏమంటారు దీనిపైన? ప్రజాధనం ఏమన్నా వృధా అవుతుందా ఈ యొక్క సభల వల్ల? హృదయం అవుదండి. పైనుంచి ఫండ్స్ వస్తే దేనికి పథకాలు ఇవ్వాల్సిన పథకాలు ఇస్తారు. అమరావతి అది కూడా లోటు బడ్జెట్ చూసుకొని అన్ని విధాలుగా ప్రభుత్వం ముందుకెళ్లే మార్గం ఉంటుంది, కానీ ప్రజలు ఇబ్బంది పెట్టే మార్గం మాత్రం చేయదు. రేపు భారీ బహిరంగ సభతో సభ ముగిపోతుంది 5:30కి. 5 లక్షల నుంచి 10 లక్షలు అనుకుంటున్నారు, కానీ 5 లక్షల పైనే వస్తారంటున్నారు జనం. మరి ఏంటి పాత ప్రభుత్వ అవినీతి నిర్మూలనకు సంబంధించి బాగా అవినీతి చేసింది పాత ప్రభుత్వాలు, వైఎస్ఆర్సీపీ అందులో ప్రథమంగా అందరికీ కక్కిస్తామంటున్నారు కదా చంద్రబాబు. కక్కిస్తారు, అది మాత్రం పక్క. అది అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది, విచారణలు జరుగుతున్నాయి అంటున్నారు. అరెస్ట్ పరంగా జరగాలి. జరగకపోతే వాళ్ళు ఇంకా ఇతిమీరిపోతారు. అంటే వేరే విధంగా డైరెక్ట్గా నువ్వు ఇలా తప్పు చేసేయాలంటే చేయకూడదు. వేరే విధంగా వాళ్ళని వేరే విధంగా చేయాలి, కానీ వీళ్ళకి డైరెక్ట్గా వెళ్తే మాత్రం కొద్దిగా రిస్క్. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఒకేలాగా ఉంటుంది. డైరెక్ట్గా అరెస్ట్ చేయకూడదు. కుంభకోణం అంటే వేరే వాళ్ళ ద్వారా అది బయట పెట్టించి తీసుకెళ్ళాలి. 40 సంవత్సరాల పార్టీ భవిష్యత్తు కోసం 6 సూత్రాలు వదిలేరు. అందులో తెలుగు జాతి విశ్వఖ్యాతి ఒకటి, పేదలకి సేవలో సోషల్ ఇంజనీరింగ్ ఒకటి, యువగలం, స్త్రీ శక్తి, ఏదైతే పార్టీకి సంబంధించి ఏదైతే ఉన్నారో కార్యకర్తలే అధినేత, ఇలాంటి అంశాలన్నీ చెబుతున్నారు. మరి ఎలా చూడాలి ఈ అంశాలన్నీ? మంచియేనండి, చాలా వరకు ఏది చెడ్డదని కాదు. అన్నీ మహిళల కోసం కనిపెట్టిన మాత్రం చాలా మంచిది. యూత్కి ఏదైనా ఉద్యోగాలు ప్రభుత్వం కలిస్తే మాత్రం చాలా మంచిది.